అందసత్యం గారు, బీసీ డిక్లరేషన్ ఏర్పాటు చేస్తాం, బీసీ డిక్లరేషన్ ప్రకారంగా సప్లాన్తోని బీసీ నిధులు బీసీలకే ఉపయోగపడే విధంగా చర్యలు తీసుకుంటామనేటటువంటి అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. ఎస్సీ సప్లాను 2 రాష్ట్రాలలో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టినా కానీ ఇంప్లిమెంటేషన్లో ఫెయిల్యూర్స్ చాలా వరకు జరిగినాయి. ఇప్పుడు బీసీ సప్లాన్ ఎంతవరకు పాసిబిలిటీస్ అవుతుంది? ఇది అమలు చేస్తే ఎంత చక్కని రిజల్ట్ వస్తుందంటే, తెలంగాణలో ఎస్టీ సప్లాను ఎస్సీ సప్లాన్ కింద విద్యాలయాలు, తర్వాత హాస్టల్స్ కట్టారు. హాస్టల్స్ కట్టినాక ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ మొత్తం హాస్టల్ నుండి చదువుకుంటున్నారండి. హైయర్ ఎడ్యుకేషన్ డ్రాప్ అవుట్ రేట్ తగ్గింది. కాబట్టి బీసీలకు కూడా అట్లాగే మొత్తం నిధుల్ని ఏం చేయాలో మొత్తం నిధుల్ని అని మురగబెడతా ఉంటారు. ఇలా కనుక మొత్తం రెసిడెన్షియల్ సిస్టమ్ తీసుకొస్తే ఈ నిధులతోటి వీళ్ళందరికీ కూడా మంచి విద్య లభిస్తుంది, స్టాండర్డ్స్ వస్తాయి. ఒకసారి ఎంపవర్మెంట్ వస్తే తనే పాత్రధారి అవుతాడు. తను అడుక్కునే స్థితిలో ఉండడు. ఒకసారి చదివితే తను ఒక ఉద్యోగస్తుడైతే కుటుంబం అంతా ఎంపవర్ అవుతుంది. ఇంకా మళ్ళీ అడుక్కోవాల్సినటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి ఇవాళ ఖచ్చితంగా మిత్రుడు అన్నట్టుగా, బండారు అన్నట్టుగా దమాషా పద్ధతి అనేటువంటిది అది బ్రాడ్ కాన్సెప్ట్, అది ఎప్పుడైతే తెలియదు. కానీ ఇమ్మీడియట్గా అమలు చేయాలంటే రాజకీయాల్లో బీసీ రిజర్వేషన్లు ఎందుకు తీసుకురాకూడదో, ఎందుకు బీజేపీ కానీ మిగతా పార్టీలు ఆలోచించవో. ఉమెన్ రిజర్వేషన్ ఉంది కదా ఇప్పుడు స్థానిక సంస్థల్లో. కాబట్టి ఉమెన్ రిజర్వేషన్ ఇవాళ అమలు చేస్తుంటే కూడా అది ఎప్పుడో 2029 తర్వాత అని చెప్పారు, ఒక క్లాజ్ పెట్టారు. కానీ ఆ ఉమెన్ రిజర్వేషన్లో బీసీలు ఎస్సీలు ఎస్టీ రిజర్వేషన్స్ లేకపోతే ఒకప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్ అన్నట్టు అంత బాబుడే రెచ్చి కూర్చుంటారు. కాబట్టి ఇవాళ ఎవరన్నా కానివ్వండి, చట్టసభల్లో, శాసనసభలో కానీ, పార్లమెంట్లో కానీ బీసీ రిజర్వేషన్లు లేకుండా వీళ్ళు బీసీలు ఉద్ధరిస్తారనేది అబద్ధం. అందుకని ఖచ్చితంగా వాటి కోసం పోరాడాల్సినటువంటి అవసరం ఉంది. రెండోది, ఇవాళ వైసీపీ వాళ్ళు 1,70,000 కోట్లు ఖర్చు పెట్టినాం, తెలుగుదేశం వాళ్ళు 1,50,000 కోట్లు ఖర్చు పెడుతున్నాం అంటారు 5 ఏళ్ల మీద. అంటే 30,000 కోట్లు. రాష్ట్ర బడ్జెట్ ఎంత? 2.5 లక్షల కోట్ల పైన ఉంటుంది. మొన్నైతే 3 లక్షల కోట్లు. అలా బీసీల జనాభా అంతా 52%. కాబట్టి దానికి తగ్గట్టు ఖర్చు పెట్టాలి తప్ప విధులించే మెతుకుల్లాగా చెప్పొద్దు. మూడోది, ఇవాళ బీసీలు డిక్లరేషన్ అంటారు. ఆ డిక్లరేషన్లో ఏమేమి ఉన్నాయి? నిజంగా కావాల్సినవి తీర్మానాల రూపాయలు ఉన్నాయి. డబ్బులు ఇచ్చేటువంటి వాటి మాత్రం తక్షణం అమలు చేస్తాం అంటారు. ఇప్పుడు వైసీపీ ఖర్చు పెట్టిన, టీడీపీ ఖర్చు పెట్టిన అదే బడ్జెట్, అదే 3,2,90,000 బడ్జెట్. ఇప్పుడు తెలుగుదేశం రాగానే అది అకస్మాత్తుగా 4 లక్షల కోట్ల బడ్జెట్ కాదు. లేదా కాంగ్రెస్ మళ్ళీ వచ్చే సంవత్సరం 4 లక్షల కోట్ల బడ్జెట్ కాదు. రాష్ట్ర ఆదాయం స్థిరంగా పెరుగుతుంది. కాబట్టి దాంట్లో నుంచి ఖర్చు పెట్టాల్సిందే. దాంట్లో నుంచి ఖర్చు పెట్టాలనుకున్నప్పుడు వీళ్ళు మరి నిష్పత్తి 40%, 50% ఖర్చు పెట్టకుండా మేము 10% ఖర్చు పెడతామన్న స్థితిలో వీళ్ళు చెప్తా ఉన్నారు. అంటే 3 లక్షల కోట్లకు 30,000 కోట్లు ఖర్చు పెడతాం, ప్రతి సంవత్సరం 5 ఏళ్ల ఖర్చు పెడతాం అంటున్నారు. కానీ 34% తీర్మానం చేసి పంపుతాం అంటున్నారు. నేను అడిగే ప్రశ్న అది. 34% ఇవ్వకపోతే పార్లమెంట్లో కొట్లాడతామని చెప్పాలి. పార్లమెంట్ బైకాట్ చేయాలి, బీసీలకు రాజకీయ విషయాన్ని ప్రవేశపెట్టాలని. కాబట్టి అసలు ఏం తేలగొట్టి కానీ ఏం ముందు పెట్టి ప్రచారం వైసీపీ చేస్తుంది, అన్ని పార్టీలు చేస్తున్నాయి. ఈ పార్టీ ఆ పార్టీ అనేది లేనే లేదు. అన్ని పార్టీలు సపోర్ట్ చేస్తున్నాయి దీనికి. కాబట్టి ఇంకా ఏదో విధంగా ఇంకా కొన్ని తరాలు దీన్ని దాటేసుకుంటూ పోతే అప్పుడు ఏమైతే చూద్దాం అనుకుంటారు వీళ్ళు. కాబట్టి ఇంత చిన్న చూపు బీసీల మీద కొనసాగుతూ ఉంది. అందుకని ఖచ్చితంగా వీటి కోసం ఫైట్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. వాళ్ళు ఇస్తే తెలుగుదేశం, వైసీపీ, జగనో, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ దాతృత్వంతో ఇస్తే తీసుకుందామని ఎదురు చూడటం కాదు. ఐక్యమై బీసీల ఉద్యమం ఊపందుకుంటే వాళ్ళ దగ్గరికి వస్తారు. 153 కులాలు బండారామన్ గారు, 153 కులాల్లో బీసీల ఐక్యత సాధించే దిశగా విపక్షాలు ప్రయత్నం చేయాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా పిలుపునిచ్చారు. ఎంతవరకు సాధ్యం అది? ఎవరు కూడా కీలకమైన అంశాల మీద స్పందించలేదు. సత్యం గారు అన్నాడు, అంబేద్కర్ అంటారు 3 మంత్రాలు సమాజ అభివృద్ధికి అని. ఆ 3 మంత్రాలు విద్య 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 అన్నారు. విద్య బాగుంటే మిగతా అవకాశాలు వస్తాయి. రెండోది ఆరోగ్యం కూడా, 12 దినాలు పోకుండా ఆరోగ్యం.
ఈ రెండిట్లలో బీసీలైనా ఎస్సీలైనా ఎవరైనా పేద వర్గాలు నష్టపోయేది విద్యా ఆరోగ్యాలు అందకనే. రిక్షా వాడి పిల్లలు కూడా ఇవాళ మంచి చదువు చదవాలని ఆసక్తితో ఉన్నారు. చదువుకోవడానికి అవకాశాలు లేవనుకున్నప్పుడు ఏమవుతుంది, ఏ ప్రైమరీ లేకుంటే హై స్కూల్తో అయిపోతుంటారు. కాకుండా ఉన్నత విద్యావంతులు తీర్చిదిద్దడానికి అవసరమైన రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టాలి. ప్రవీణ్ కుమార్ గారు దానికి తెలంగాణలో మంచి కారకుడు. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పనిచేశారు. తర్వాత కేసీఆర్ గారు కొంత అవకాశం ఇవ్వడంలో కూడా పనిచేశారు. ఆయన వారితో విభేదించి బయటకు వెళ్ళారు. కానీ నిజంగా ఇవాళ గురుకులాలు తెలంగాణ ఎంత బాగా నడుస్తున్నాయంటే, మీకు మామూలు స్కూళ్ళల్లో అడ్మిషన్స్ లేవు. వాళ్ళు గురుకులాలకు వెళ్ళిన సార్ మాకు అడ్మిషన్స్ లేవు, ఏం చేయాలి, మాకు మామూలుగా వచ్చే పిల్లలు లేరు, వాళ్ళకి తిండి పెడుతున్నారు, బట్టలు ఇస్తున్నారు, మాకు హాస్టల్ వసతులు అన్ని ఉన్నాయి కదా. ఒక్కొక్క పిల్లవాడి మీద 1,00,000 పైకి ఖర్చు పెడుతున్నారు ఏది మనకు హాస్టల్లో. అదే సామాన్య పౌరులకు వచ్చే మనకు సామాన్య విద్యార్థులకు 30,000-40,000 కూడా ఖర్చు కాదు. అందుకని ఇక్కడ ఏమవుతుందంటే విద్య ఒకటి, ఆరోగ్యం కోసం అన్ని పథకాలు ప్రవేశపెట్టడం. మూడోది ఏంటంటే ఉపకులాలకు మనకు మద్దతు కావాలంటే ఉపకులాల్లో ఏ వర్గాలు అయితే పొందినో, ఇప్పుడు ఏబిసిడి ఉన్నాయి, ఇప్పుడు మనకు ఎస్సీలో వర్గీకరణ లేదు, బీసీలో వర్గీకరణ ఉంది. కానీ ఆ పోస్టులు ఏమవుతున్నాయి, మళ్ళీ బ్యాక్లాగ్ అట్లా ఉంటే బాగుండేది, లేవు. ఆ వర్గాల్లో దొరకకపోతే ఇతర వర్గాలకు ఇస్తున్నారు. అట్లా కాకుండా ఉండాలి. ఒకటి బ్యాక్లాగ్ పోస్టులు మళ్ళీ కంటిన్యూ చేసే ప్రయత్నం చేయాలి వాళ్ళకే. రెండోది ఎస్సీ ఎస్టీలో ఉన్నది కొంతవరకు బ్యాక్లాగ్ పోస్టులు కంటిన్యూ చేయాలి, ఇక్కడ లేదు, అదొకటి చేయాల్సి ఉన్నది. మూడోది ఏంటంటే వీళ్ళకు ఈ ఎవరైతే ఉపకులాలు ఉన్నాయో ఉపకులాల్లో ఆ ఏబిసిడి వర్గాలకు ఆ రిజర్వేషన్లు కూడా విభజించి కొంచెం వాళ్లకు మద్దతు ఇస్తే సాధ్యమయ్యే అవకాశం ఉంటుంది. ఏదైనా సరే రాజకీయ అధికారం కోసం వీళ్ళ ఓట్లను వినియోగించుకున్నంత బాగా వీళ్లకు సరైన సర్వీసెస్ అంతలో సరైన విధంగా మద్దతు అందడం లేదు. దీనికి అన్ని పార్టీలు, అన్ని రాజకీయ పార్టీలు అగ్రవర్ణ కులాల ఆధిపత్యంలో ఉన్నాయి. ఇంతకు సత్యం గారు అన్నట్టు మీరు ప్రయత్నం చేస్తున్నారు, కానీ చాలా ఛానల్ అన్ని కూడా వారి ఆధిపత్యంలో ఉన్నాయి. అందుకే ఇది వాస్తవం. అంటే ఒక మిగతా అగ్రవర్ణ కుల నాయకుడు ఒక స్టేట్మెంట్ ఇస్తే తెల్లారికల్లా పేలిపోతుంది. అదే ఒక బీసీఓ ఇక ఎస్సీఓ ఆ కుల వారు ఏమన్నా స్టేట్మెంట్ ఇస్తే ఎక్కడో మూల పేజీలో చేరిపోతుంది. అది కూడా తప్పక ఇస్తున్నారు, లేకపోతే అది కూడా ఇవ్వరు. అందుకని ఇక్కడ ఏమవుతుందంటే మీడియా కూడా పాత్ర వహించాల్సిన అవసరం ఉంది. ఏ అణగారిన వర్గాలు ఉన్నాయో వాళ్లకు చట్టసభలో రిజర్వేషన్ కావాలి, బీసీల రిజర్వేషన్ కావాలంటే బీసీ లెక్కలు కావాలి. అందుకని ఇప్పుడు బీహార్ లో ఆ ప్రయత్నం మొదలైంది, బీసీ లెక్కలు. ఏపీలో కూడా చేస్తామంటున్నారు, తెలంగాణలో తీర్మానం చేశారు. కనుక ఇదంతా ఎవరు చేయాలి? బీసీ లెక్కలు అంటే కేంద్ర ప్రభుత్వం చేయాలి. జనాభా లెక్కలు 10 ఏళ్ళు ఆలస్యం అయిపోయినాయి. వచ్చే 2031 దాకా ఎన్నికలు జనాభా లెక్కలు వచ్చేటట్లేవు. డిలిమిటేషన్ అంతకన్నా లేదు. దానికి దీనికి లింక్ పెట్టడం కనుక అసలు డిలిమిటేషన్ కు సంబంధం లేకుండానే మహిళా రిజర్వేషన్ అమలు చేయొచ్చు. నేను స్పష్టంగా పేపర్ కూడా నేను సమర్పించిన ఎట్లా చేయొచ్చు అనేది. డిలిమిటేషన్ కు మోకాడికి బోడగుండుకు లెక్క పెట్టినట్టే కదా, అంటే ఇచ్చినట్టే ఇచ్చి ఆశ పెట్టి చంపేశారు, అది సమస్య. అందుకని బీసీ రిజర్వేషన్లు కావాలంటే మొదలు ఈ మన మహిళా రిజర్వేషన్లలో ఇప్పటి నుంచి అంటున్నారు. బీహారు, ఉత్తరప్రదేశ్ నాయకులు అయితే మొదటి నుంచి ఒకవేళ మహిళా రిజర్వేషన్ లో బీసీల వాటా లేకపోతే, ఎస్సీలు ఎట్లా ఉన్నాయి, ఎస్సీలో కూడా మనకు మహిళా రిజర్వేషన్ లో ఎస్సీ వాటా కూడా ఉండకపోతే వీళ్ళకి సరైన నాయకత్వం దక్కదు. బాబ్డీ హెయిర్ మహిళలే వచ్చేస్తారు, అగ్రవర్ణ మహిళలే వస్తారు. 50% వాళ్ళకి వచ్చేస్తుంది. 33 అంటున్నా, 33% వాళ్ళే వస్తారు. జరుగుతుంది ఏంటంటే మనకు స్థానిక ప్రభుత్వాల ఎన్నికల్లో మీకు రిజర్వేషన్లు వేరుగా ఉన్నాయి. బీసీలకు కూడా ఉన్నాయి, బీసీ మహిళ, ఎస్సీ మహిళ ఉన్నది కనుక అక్కడ ఆ వర్గాల నుంచి స్థానిక ప్రభుత్వాలు రాగలుగుతున్నారు. కానీ చట్టసభలో మహిళల రిజర్వేషన్ ఎంత అవసరమో అందులో ఈ వర్గీకరణ ఉంటే మాత్రమే సాధ్యమయ్యే అవకాశం ఎక్కువ. ఎస్, అందసత్యం గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు పలు ఆదరణకు పూరితమైనటువంటి పథకాలు బీసీల సంక్షేమం గురించి ప్రవేశపెట్టారు. చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, వాటిని కంటిన్యూటీ చేయలేకపోయారు. యాక్సెస్ అంటే డైరెక్ట్ బీసీ సంక్షేమం గురించి యాక్సెస్ ఉన్న పథకాలు ఎన్నో ఆయన ప్రవేశపెట్టినా కానీ ఈ రెండు ప్రభుత్వాలు కూడా క్యారీ అవుట్ చేయలేదు. కన్క్లూజన్ పాయింట్ చెప్పండి ప్లీజ్. ఇవల్ల వైఎస్ రాజశేఖర రెడ్డి కానీ లేదా జగన్ కానీ ఎన్టీ రామారావుతో పోలిస్తే చాలా ఇన్ఫీరియర్. ఎస్, ఎన్టీ రామారావు ఓపెన్ సీట్లలో బీసీ యువకులకు అనేక మందికి ఎమ్మెల్యే సీట్లు, ఎంపీ సీట్లు ఇచ్చి ప్రోత్సహించారు. అప్పుడు వచ్చినటువంటి క్రాప్, బీసీ క్రాప్ ఓపెన్ పాలిటిక్స్ లో అప్పుడు వచ్చినటువంటి క్రాప్ ఇంకెప్పుడు రాలేదు. అందుకే తెలుగుదేశం 20 ఏళ్ళలో 25 ఏళ్ళలో పరిపాలించింది అంటే అంత కలిపి అది బీసీల వల్లనే. కాబట్టి అట్లా ఎన్టీ రామారావు ఎవరు ఏ కులం అని చూడలేదు, చదువుకునేవి కూడా లేదా, డబ్బుందా లేదా అని చూడలేదు. అందుకే బీసీల నుంచి కూడా పికప్ చేయగలిగాడు. ఈయన పారిశ్రామికవేత్త కొడుక, ఈయన ఐఏఎస్ ఆఫీసర్ వారసత్వం ఉందా, లేదా రాజకీయ మాజీ మంత్రి వారసత్వం ఉందని చూడలేదు ఎన్టీ రామారావు. అసలు వాళ్ళకు కుటుంబ గుర్తింపు కూడా లేదు. నువ్వేం చదువుకో, అదే విద్యాధికుడు అంటే చాలా ఇష్టపడేవాడు ఎన్టీ రామారావు దగ్గర.
కాబట్టి అటువంటి ఆపేక్ష యువకులను పైకి తీసుకురావాలి, ఏ కులమైన ఆపేక్ష ప్రదర్శిస్తే అది సాధ్యమే. ఇవాళ మోడీ ఉన్నాడు, ఒక ప్రశ్న వేస్తున్నాం. అగ్రకులాల్లో పేదలకు 10% రిజర్వేషన్లు తీసుకొచ్చాడు. ఎస్ వాస్తవమే, పేదలు ఉన్నారు, తీసుకురావాల్సిందే. మరి వీపీ సింగ్ 27% బీసీలకు ఉద్యోగాల రిజర్వేషన్ ఇచ్చిస్తే ఉద్యోగాల్లో ప్రమోషన్స్ లో రిజర్వేషన్ ఎందుకు తీసుకురాలేదు మోడీకి తెలవదా? ఎస్ వ్యాలిడ్ పాయింట్. ప్రమోషన్ల రిజర్వేషన్లు ఉన్నాయి, మరి బీసీలకు ప్రమోషన్లు ఎందుకు రిజర్వేషన్ లేదు? అంటే ఎప్పుడో ఒకసారి ఎప్పుడు స్కిప్ చేస్తూ వీళ్ళని బీసీలను స్కిప్ చేస్తూ వాళ్ళని నిర్వీర్యం చేస్తూ వస్తా ఉన్నారు. దీనికి జాగ్రత్తగా అన్ని పార్టీల్లో కూడా మిగతా కులాల వాళ్ళు బీసీని చెక్ చేస్తూ ఉంటారు, బ్యాక్ డోర్ నుంచి. ఈవిడ ముందుకు అడుగేస్తాడా అని చెక్ చేస్తూ ఉంటారు. అది ఎక్కడి నుంచి ఉందంటే మేధావుల కాంపోజిషన్లో, ఎమ్మెల్యే కాంపోజిషన్లో, ఎంపీల కాంపోజిషన్లో, ఎవ్రీవేర్ ఈ చికెంగు నడుస్తా ఉంది. కాబట్టి ఈ ప్రజెస్ని తట్టుకొని ఓవర్కమ్ కావాలి వీళ్ళు. ఒక ఎమ్మెల్యే కావాలన్నా, ఒక ఎంపీ కావాలన్నా, ఒక రచయిత కావాలన్నా, ఏదైనా వీటి ఓవర్కమ్ కావాలి. అటువంటి ప్రజలను అనుభవిస్తున్నారు. కాబట్టి ఇవాళ ఖచ్చితంగా సమాజంలో ఎప్పటి నుంచో 10 ఏళ్ల నుంచి ఇన్క్లూజివ్ డెమోక్రసీ, ఇన్క్లూజివ్ డెవలప్మెంట్ అంటున్నారు. కాబట్టి వీళ్ళు ఈ రెండిట్ల పాత్రధారులు కావాలంటే ఖచ్చితంగా వాళ్ళకు సరైన పద్ధతిలో రిజర్వేషన్స్ ఉండకపోతే సాధ్యం కాదు. బండా రామ్మోహన్ రావు గారు, 50 years కే పెన్షన్ ఇస్తామనేటటువంటి ఒక హామీ కొద్దిగా అందరినీ ఆలోచింపజేసేటటువంటి హామీగా ఉంది. ఎంతవరకు అమలు అవుతుంది? దీని పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి? కన్క్లూజన్ పాయింట్ చెప్పండి ప్లీజ్. లోకేష్ బీసీ సభ నేను పాయింట్ చూసుకున్నాను, కానీ తక్షణ అమలు చేసి ఆర్థిక సహాయం అంటున్నాను. యాక్చువల్ గా వాళ్ళ బతుకులు మారాలంటే మూలాలు వెతకాలి, ఉపరితల అంశాలు కాకుండా మూలాంశాలు ప్రస్తావించాలి. అది తక్కువది చేస్తామనేది. ఇంకొక మాట అంటాను నేను, ఏంటంటే ఎప్పుడైనా పరుగు పందెంలో, ఈ ఎన్నికలు రాజకీయమైన పరుగు పందెంలో 3 కిలోమీటర్ల ముందు నుంచి పరిగెత్తేవాడు తొందరగా ఫస్ట్ వస్తాడు కదా. 3 కిలోమీటర్లు వెనుక్కున్నారు వీళ్ళు, అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్ గా వెనకనే వస్తుంటారు. సమానమైన పోటీ ఉన్నప్పుడు సమానమైన ఫలితాలు వస్తాయి. సమానమైన పోటీ ఏర్పాటు చేయాలి. అంటే సమాన అవకాశాల పోటీని మొదలు పెడితే అప్పుడు పరుగు పందెంలో ఎవరికి ధైర్యం, ఎవరికి బలం ఉంటే వాళ్ళకి గెలిచే ప్రయత్నం అయింది. థ్యాంక్ యూ బండారు రామ్మోహన్ రావు గారు, థ్యాంక్ యూ అందసత్యం గారు. ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలు బీసీ డిక్లరేషన్ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా 67% మంది ఉన్నటువంటి బీసీల అభ్యున్నతి కోసం ప్రత్యేక ప్రణాళికతో పాటు అభివృద్ధి అష్యూరెన్స్గా ముందుకు తీసుకెళ్తామనేటటువంటి హామీ ఇవ్వడం జరిగింది. 153 కులాలను, అందులో ఉన్నటువంటి వివిధ రకాల చేతి వృత్తులను కూడా విధ్వంసం కావడానికి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనే కారణం అని చెప్పి స్పష్టం చేశారు. ప్రైమ్9 న్యూస్ ప్రైమ్ టైమ్ డిబేట్లో పాల్గొన్న వక్తలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కీప్ వాచింగ్ ప్రైమ్9 న్యూస్. సిల్వేరి శ్రీశైలం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో